దేశంలో ఎలక్షన్ ఫైనల్స్ జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సెమీఫైనల్లో కేసీఆర్ను ఓడించిన తెలంగాణ ప్రజలు ఫైనల్లో నరేంద్ర మోదీని గద్దె దించాలని వ్యాఖ్యానించారు. తెలంగాణకు మోదీ 10 ఏళ్లలో ఏం ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందంతో పనిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తుగా ఓడించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. మరి ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తుగా ఓడించిన మీరు ఇవాళ ఫైనల్స్ కు వచ్చినాం. ఈ ఫైనల్స్ లో ఈ తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్ కు తెలిసే విధంగా బీజేపీ వాళ్ళు సూరత్ కు పారిపోయే విధంగా ఇవాళ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. బిడ్డ గుండో అరగుండో ఏదో ఒక గుండు గెలవని కదా అని ఈ తెలంగాణ ప్రజలు నీకు ఓటేసిరు. మరి 5 ఏళ్లల్లా నిజామాబాద్ లో గుండు గాని కరీంనగర్ లో ఉన్న అరగుండు గాని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు, తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది లేదు. నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, నరేంద్ర మోడీ గారు ITIR కారిడార్ ఇవ్వలేదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. ఇగో ఈ గాడిద గుడ్డే 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చిండ్రు. బీజేపీ వాళ్ళు రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఇవాళ కుట్ర చేస్తున్నారు. నేను ఆరోపణ చేస్తున్న నిర్దిష్టంగా భారతీయ జనతా పార్టీ మీద, ఈ దేశ ప్రధానమంత్రి మీద, ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా మీద మీరు కుట్ర చేస్తున్నారు. మీరు కుతంత్రాలతోని 70 ఏళ్ల నుంచి మేము ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటారు. అందుకే కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలున్నా వాటిని భర్తీ చేయకుండా పక్కన పెట్టిండ్రు. SC ST పిల్లలకు చదువుకున్న వాళ్ళకు అన్యాయం చేస్తుండ్రు. బీజేపీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే SC ST BC రిజర్వేషన్లు రద్దయితాయి. మిత్రులారా, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు ఇదే విధంగా ACB అనో పోలీసులనో విజిలెన్స్ అనో లేకపోతే ఇతర శాఖలను నన్ను వేధించిండు, నన్ను కేసులు పెట్టిండు, నన్ను అరెస్ట్ చేసిండు, నన్ను జైలుకు తోలిండు. చివరికి ఏమైంది? నడుము ఇరిగి మూలకు పడ్డాడు చంద్రశేఖరరావు మీ చేతుల. నిన్నగాక మొన్న చంద్రశేఖరరావులు ఈపులు చింతపండు చేసి ఇవాళ మూలకు కూసబెట్టిండ్రు తెలంగాణ ప్రజలు. ఇవాళ చంద్రశేఖరరావు కేటీఆర్ అంటున్నాడు కారు ఖరాబ్ అయింది, షెడ్డుకు పోయింది, మళ్ళీ వస్తుందని. నేను చెప్పదలుచుకున్నా, మీకందరికీ తెలుసు కారు ఖరాబ్ అయి కార్ఖానకు పోయింది, ఇక అది బాగుపడదు, మళ్ళీ రాదు. జుమ్మెరాత్ బజార్లో తూకానికి తూకం వేసి అమ్మాల్సిందే, కారు గతి లేదు. కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానియం. కేసీఆర్ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాళ్తే ఒక్కటే దెబ్బకు తుపాకీ తూతోని లేపి అవతలేస్తాం. కేసీఆర్ ను కాదు, కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి మా కాంగ్రెస్ గోడ మీద వాళ్తే కూడా మా కార్యకర్తలు కాల్చి అవతల పడేస్తారు. మా దగ్గరికే రానియం. మరి 12 సీట్లతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా? ఎవరితో చేస్తాడా కేసీఆర్? రామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగానికి మొత్తం రుణమాఫీ చేస్తా. మీకు రుణపడి ఉన్నది మా ప్రభుత్వం, మీ రుణం తీర్చుకున్న బాధ్యత ఈ ప్రభుత్వాది. అందుకే 15 ఆగస్టు లోపల ప్రతి కార్యకర్తకు నేను చెప్తున్నా, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి ఇంటికి పోండి, ప్రతి తలుపు తట్టండి, ప్రతి గుండెకు చేరండి, ప్రతి రైతుకు చెప్పండి 15 ఆగస్టు లోపల మా రేవంత్ అన్న మీ రైతు రుణమాఫీ చేస్తాడని చెప్పండి.